ముందుగా నిన్న భారతదేశం సైనిక చర్య ఎవరైతే పహల్గామ్ ఉగ్రవాదికి దాడిపడ్డ ఉగ్రవాద శిబిరాలని నేలమట్టం చేసిన వీరోచితంగా పోరాడిన సైనికులకి దానికి వెనుక ఉన్న సిబ్బందికి ముందుగా మన దేశం తరపున వారికి ముందుగా ధన్యవాదాలు, నమస్కారాలు. మీరు ఈ దేశం యొక్క ప్రతిష్టని నిలబెట్టారు. పహల్గామ్ దాడిలో 25 మంది టూరిస్టుల్ని కిరాతకంగా చంపిన ఉగ్రవాదుల్ని నిర్మూలించే విధంగా పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాల మీద మీరు చేసిన దాడి దేశం అందరూ గర్వించదగ్గది. పహల్గామ్ దాడిలో చనిపోయిన కుటుంబాలకు ఉపశమనం కలిగించే విధంగా, అంతేకాకుండా దేశం ముక్కలయ్యే విధంగా ప్రవర్తించాలనుకున్న శత్రు దేశానికి గర్వం అనిచే విధంగా ఇవాళ దేశమంతా సమైక్యంగా ఉందని కుల మతాలకు అతీతంగా ప్రజలందరి కోరిక మేరకు ఈ దాడి జరగడం జరిగింది. దీని అతి గొప్ప విజయం, ఇంత గొప్ప విజయం ఈ దేశ ప్రజలకు అందించిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన త్రివిధ దళాల సైనికులకి, కమాండర్లకి అందరికీ కూడా ముందుగా ఈ దేశం మిమ్మల్ని చాలా గర్వంగా చూస్తుంది. తప్పకుండా మనం ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుందాం. మీలాంటి వీరుల వల్లే ఈ దేశం ఇలా నిలబడిందని అందరికీ ముందుగా తెలియజేసుకుంటున్నాం. ఇవాళ మన విషయానికి వస్తే మన లోకల్ రాజకీయాలు 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. నేను విజయవాడ ప్రజలచే ఆదరించబడి గెలిపించబడి అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎంపీని. నాకు రాజకీయ భిక్ష ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. నన్ను ఎంపీని చేసింది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, విజయవాడ ప్రజలు. ఈ విజయవాడ ప్రజలందరికీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త డొంక తిరుగుడు వార్తలు ఒకటి తిరుగుతున్నాయి. దీనికి మీ అందరికీ మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, నన్ను అద్భుతమైన విజయం ఇచ్చిన విజయవాడ ప్రజలకి, మీ అందరికీ ఈ విషయం మీద ఒకటే చెప్పదలుచుకున్నాను నా సమాధానం. అందులో జర్నలిస్ట్ సోదరులు కూడా నా ఎదుగుదలలో ఎంతో ప్రోత్సహించారు. మీ అందరికి కూడా ఇవాళ ఉన్న విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను ఈ మధ్య గత 6 సంవత్సరాల నుంచి మీరు చూస్తుంటే ఒక వ్యక్తి జగన్ దగ్గర పాలేరులాగా చేరాడు. ఈ పాలేరు చేసే పనులు ఏంటంటే జగన్ రెడ్డి యొక్క ఆలోచనల్ని తీసుకురావటం. దీంట్లో భాగంగా మొన్న ఆరోపణ ఒకటి జరిగింది. రాజకేశరెడ్డి, రాజకేశరెడ్డికి నాకు సంబంధం ఉంది. నేను రాజకేశరెడ్డిని 4 సార్లు కలిశాను. నేను కలిసింది 2020-21 సమయంలో నేను రాజిరెడ్డిని కలిశాను. అతనికి నాకు హైదరాబాద్లో మా కుటుంబానికి ఒక ఆస్తికి అతను నైబర్. నాది ఆస్తి చాలా పెద్ద 4,000 గజాల ఆస్తిలో తను ఒక నైబర్. ఆ నైబర్తో మా ఆస్తికి రహదారి రావాలన్నా అట్టించే రావాలి కాబట్టి ఆ ఆస్తిలో కలిసి డెవలప్మెంట్ చేద్దాం అని అతను కలిసి ఒక కంపెనీని పెట్టిన మాట వాస్తవం. దాంట్లో 6 నెలలు ఆ కంపెనీలో ఆఖరికి ఆర్కిటెక్ట్ ఫీజుతో సహా అన్నీ ఇచ్చి డెవలప్మెంట్ ఫీజు కూడా నేను కట్టాను. కానీ 6 నెలల తర్వాత ఇతను జగన్ రెడ్డి దగ్గర చేసే విన్యాసాలు నాకు తెలిసి ఆ రోజే ఒకటే డిసైడ్ అయ్యాను. నేను తెలుగుదేశం కార్యకర్తని, కరుడు కట్టిన నాయకర్తని, ఇటువంటి వాడితో వ్యాపారం చేస్తే ఇబ్బంది పడతామనే విషయంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన ఆస్తిని కూడా తృణప్రాయంగా వదిలేసి ఆ రోజు నుంచి ఇవాళ వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ కాదు కదా, అతన్ని కలవటం కూడా జరగలేదు. ఇది నేను చెబుతున్న మాట. ఈ విషయంలో ప్రజలందరూ ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఏమిటంటే ఇవాళ 3,600 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగినది నిజం. ఈ 3,600 కోట్లు లిక్కర్ స్కామ్లో భాగస్వామ్యులు ఎవరనేది అందరికీ ఇవాళ అర్థమవుతున్న పరిస్థితి.
ఇవాళ ఒక ఐఏఎస్ అధికారి రిటైర్డ్ సుప్రీంకోర్టులో బెయిల్ రిజెక్ట్ అయిన అధికారి ఆధ్వర్యంలో ఈ లిక్కర్ స్కామ్ జరిగిన మాట వాస్తవం. అన్ని దారులు కూడా ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లోని ఆ 4వ నెంబర్ గదికే చూపిస్తున్నాయి. ఈ 4వ నెంబర్ గది కూడా, ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న 4వ నెంబర్ గది కూడా నలుగురికే అనుమతి. ఎవరంటే ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న దంపతులు ఇద్దరు. ఎవరైతే సుప్రీంకోర్టులో బెయిల్ కోసం చేత్కరించబడి బెయిల్ రిజెక్ట్ చేయబడిన వారున్నారో వారికి, అంతేకాకుండా ఇప్పుడు పోలీసు రిమాండ్లో ఉండి పోలీసుల కస్టడీలో ఉండి లిక్కర్ స్కామ్లో ఉన్న ప్రధాన సూత్రధారి ఈ నలుగురికే ఎంట్రీ అని ఇవాళ దర్యాప్తు అధికారులకి తెలుసు, ఇవాళ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. గత 10 రోజుల క్రితం హైదరాబాదులో ఒక 5గురు మీటింగ్ జరిగింది. ఈ 5గురిలో మీటింగ్లో ఒక 4 పేర్లు అయితే వచ్చినాయి, కానీ 5వ పేరు కూడా రాలేదు. అది కూడా తెలుసుకుంటున్నాం. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప ప్లస్ విజయవాడ పాలేరు. అది కాకుండా ఈ ప్రాంతానికే చెందిన మరొక వ్యక్తి. ఈ 5గురు కూర్చుని ఇవాళ లిక్కర్ స్కామ్ మన వైపు వస్తుంది, దీన్ని ఏ విధంగా జరగాలి అని చెప్పి 2 రోజులు మల్లగుల్లాలు పడి ఎక్కడ కనెక్షన్ అయితే ఉందో ఒక చిన్న కనెక్షన్ ఏదో నేను ఉన్న నా కంపెనీ కనెక్షన్ని తీసుకుని, అది పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్, ఇవాళ ఏదో అది బయట ఉన్న డాక్యుమెంట్ కాదు. ఆ లింకును కూడా మీరు చూస్తే ఎలక్షన్ల ముందే ఈ లింకుని ప్రెస్ మీట్లో ఈ విజయవాడ పాలేరు దాన్ని ఎప్పుడు పదే మెన్షన్ చేస్తూనే ఉన్నాడు. ఆ లింకును పట్టుకుని ఈ లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేద్దాం అని చెప్పి, ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో గత ఎలక్షన్లోనూ గత 5 సంవత్సరాల నుంచి మీరు చూస్తే, గత 6 సంవత్సరాల నుంచి ఈ పాలేరు ఎప్పుడో జగన్ కమ్ముడైపోయాడు. మీరు చూశారు కదా. మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో కూడా ప్రతినిత్యం ఫోన్లతో జగన్ రెడ్డికి మెసేజ్లు చేరవేసేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టేవాడు. ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగింది? ఈ శాండ్ మాఫియా ఎప్పుడు జరిగింది? జగన్ రెడ్డి ప్రభుత్వంలోనే కదా. మరి ఆ రోజు ఎప్పుడన్నా విమర్శించారా? అంటే జగన్ రెడ్డికి అమ్ముడైపోయి తెలుగుదేశం అన్నీ అమ్ముకుని ఇక్కడ కూర్చుని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని జగన్ రెడ్డికి అమ్మేసి ఆ రోజు లిక్కర్లో డబ్బులు తీసుకుని, ఇసుకలో డబ్బులు తీసుకుని ఎలక్షన్లో నుంచుని జగన్ రెడ్డి డబ్బులతో నుంచుంది కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ కూడా అతందే. ఇంకొకటి చెప్తున్నా, జగన్ రెడ్డి నీ పేపర్లో కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికా, కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్ అని ఒక 2 కంపెనీలు చెప్పావు. ఇదేదో నా పేరు మీద ఉన్న కంపెనీలు. ఈ 2 కంపెనీల ద్వారా నువ్వు నీ పాలేరు డబ్బులు అమెరికాకి దుబాయ్లకి వెళ్ళాను. నేను కూడా, మీరందరూ కూడా నిజం నిగ్గదేల్చే జర్నలిస్టులు. ఈ 2 కంపెనీలు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఏం జరుగుతుంది అని మీరు జర్నలిస్టులుగా ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుతున్నాను. తప్పకుండా మీరు అందరూ ఈ 2 కంపెనీల్లో డబ్బులు వెళ్ళినాయి అని చెప్పాడు కాబట్టి ఈ 2 కంపెనీలు సాక్షి వారు ఎవరన్నా వచ్చారా? వాళ్ళేం వస్తారులే బాబు, వాళ్ళంతా విలేకరులను, ఇది బ్లూ ఫిల్మ్ మీడియా తాడేపల్లి నుంచి వచ్చే ప్రింటే కదా. కాబట్టి ఈ ప్రింట్లన్నీ ఎట్టగా ఉంటాయి. తాడేపల్లి ఏది ఇచ్చేది పాపం జర్నలిస్టులు కూడా అనుకుని లాభం లేదు. మీకు మళ్ళీ పాపం వాళ్ళు ఉద్యోగస్తులు. కాబట్టి ఈ బ్లూ మీడియా ఈ 2 కంపెనీలు, ఇది పాలేరు కంపెనీలా జగన్ రెడ్డి కంపెనీలా నిగ్గు తేల్చాలని మిమ్మల్ని అందరినీ నా ఖర్చులతో దుబాయ్ పంపిస్తా. మీరు ఎవరైనా వెళ్తానంటే నా ఖర్చులతో అమెరికా పంపిస్తా. ఈ కంపెనీలు ఎక్కడున్నాయి, ఈ ఎవరి దగ్గరికి డబ్బులు వెళ్ళినాయి ఏంటి అని తేల్చాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇంకొక విషయం, జగన్ రెడ్డి నీకు మళ్ళీ సూట్ కేసులు కంపెనీ పెట్టే అలవాటు నాకు లేదు. నేను నా కష్టార్జితంతో నా కుటుంబంలో 5-6 కంపెనీలు ఉన్నాయి. తప్పకుండా వాటి మీద ఇన్వెస్టిగేషను, వాటి మీద అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీలే. నా కుటుంబం వాళ్ళకి అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీలే. నీకు మళ్ళీ ఇదిగో 20 సూట్ కేసు కంపెనీలు, 50 కంపెనీలు పెట్టాల్సిన అలవాటు లేదు. నేను అనవసరంగా, నన్ను చూస్తున్నారు గత 3 సంవత్సరాల నుంచి, నేను అనవసరంగా బురద రాజకీయాల జోలికి నేను వెళ్ళను. కానీ ఈ పాలేరుకు కూడా ఇన్ని కంపెనీలు ఉన్నాయి. మరి దీంట్లో ఏం జరుగుతుందో మరి నాకు తెలియదు. ఏదో పెద్ద స్కామ్లు ఉన్నాయని అంటున్నారు, అవి కూడా మీరు తెలుసుకోండి. నేనైతే ఒకటే కోరుతున్నా, జగన్ రెడ్డి నీకు దమ్ముంటే అయినా నువ్వు చెప్పేది అబద్ధాలే కదా. ఒకటి నువ్వు నీ పాలేరులు నీ బ్యాచ్లు అందరూ చేసేది బాబాయిని హత్య చేసావు,
ఎవడి మీద తోయిపోయావు. రెండోది కోడి కత్తి చేసావు, మళ్ళీ ఎవడి మీద తోయిపోయావు. మళ్ళీ గులకరాయి పెట్టావు, మళ్ళీ ఎవడి మీద తోయిపోయావు. మళ్ళీ నిన్న కాక మొన్న ఒక హెలికాప్టర్ డ్రామా ఆడావు. ఇది ఒక పెద్ద నీకు ఈ డ్రామాలతో పాటు నిన్ను రక్షించటానికి నీ అనుచరులు హైదరాబాదు సమావేశం మందిరంలో జరిగిన ఈ దాంట్లో నన్నేదో తీసుకొద్దామని నువ్వు అనుకుంటున్నావేమో. నాకు ఇది రాజకీయం ఇచ్చింది, నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నా రాజకీయ భిక్ష పెట్టింది. వారి కుటుంబం అన్యాయం చేసినా కూడా ఊరుకునే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తులకి నేను ఒకటే కోరుతున్నా, జగన్ రెడ్డి గుర్తుంచుకో, లిక్కర్ స్కామ్ జరిగిందని విజయసాయి రెడ్డి గారు అంటున్నాడు, నీ పాలేరు అంటున్నాడు. నీ పాలేరు ఏంటంటే 3600 కోట్లు నాకు చేరిని అని అంటున్నాడు. నేనేదో నా విజయవాడలో పరిశ్రమలు ఏం రావాలి, నా విజయవాడలో ఉద్యోగాలు ఏం రావాలి, నా విజయవాడ అభివృద్ధి ఏం చేయాలని నేను కోరుకుంటా. నా విజయవాడ ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు, వరద బాధితుల సమస్యల్లో ఉన్నప్పుడు నేను వరద బాధితుల దగ్గరికి వెళ్తూ ఉంటాను. అంతేగాని విజయవాడ కరోనా సమయంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తి ఏ రోజు ఒక హాస్పిటల్కి వెళ్లకుండా హైదరాబాద్ లాగా నేను పారిపోలేదు. వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారితో అందరితో కూడా నేను ఉండి విజయవాడ ప్రజల సంబంధం. నాది బురద రాజకీయం ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎక్కడ చూడాలి. 3 సంవత్సరాల్లో మీరే చూశారు విలేకరులను ఏ విధంగా విమర్శించారు. ఈ పాలేరు ఏమనేవాడు, ఆహార పొట్లాలకి సారా ప్యాకెట్లకి విలేకరులు అమ్ముడుపోయాడని మీరే గత 3 సంవత్సరాల నుంచి ఈ పాలేరు భాష విన్నారు. వీళ్ళందరిది ఒకటే భాష, వాళ్ళు తింటారు, ఎదుటోడి మీద తోస్తారు. కాబట్టి ఈ లిక్కర్ స్కాము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందని అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ దర్యాప్తు ముమ్మరంగా జరగబోతున్నందుకు జగన్ రెడ్డి, నువ్వు నీ అనుచరులతో ఆడే డ్రామాలు కట్టిపెట్టు. నీ అనుచరులు ఎన్ని గాగ్గాలు పెట్టినా కూడా ఇవాళ నువ్వు దోషివి. ఆ 4వ నెంబర్ గదికి డబ్బులు వెళ్ళినాయి అనేది సుస్పష్టతం. ఒక్కటే చెప్తున్నా, 3600 కోట్ల మద్యం కుంభకోణం జరిగింది. దానిలో సూత్రధారులు ఎవరాలో తేలాలి. కాబట్టి నేను సిబిఐకి లెటర్ రాశా, దర్యాప్తు తేల్చండి, లిక్కర్ స్కామ్ దోషులు ఎవరో తేల్చండి. నీకు మళ్ళీ ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లే అవసరం లేదు. అది నేను అవిందా నీ పాలేరు అన్నట్టు నువ్వు ఆడిచ్చిన నాటకంలో, నువ్వు ఆడిచ్చిన డ్రామాలో నీ పాలేరు చెప్పినట్టు ఈ 2 కంపెనీలకు వెళ్ళిందంటే ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయో మీరు తేల్చండి. ఈ కంపెనీలే ఓనర్లు ఎవడో తేల్చండి. ఈ కంపెనీలు అసలు ఉన్నాయో లేదో తేల్చండి. దుబాయ్కి డబ్బులు వెళ్ళినాయా, ఎక్కడికి వెళ్ళినాయో, దుబాయ్కి వెళ్ళినాయా, అమెరికాకి వెళ్ళినాయా అని చెప్పిన వాటిలన్నిటికీ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా. నీకు ఎమ్మెల్యే జగన్ రెడ్డి 24 గంటలు సమయం ఇస్తున్నా. 24 గంటల సమయంలో నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోరు. నువ్వు నిజాయితీ పరుడు అయితే సిబిఐ ఎంక్వైరీ కోరు. ఈ 3600 కోట్లు నీ దగ్గర రాలేదనుకుంటే సిబిఐ ఎంక్వైరీ కోరు. నేను నిజాయితీగా చెప్తున్నా, సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. సిబిఐ ఎంక్వైరీలో తేలాలి నిజాలని చెప్తున్నా, తేల్చండి. ఇవాళ దేశంలో అత్యున్నత న్యాయస్థానం నిన్నే నీ సోదరుడికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇవాళ అంతా కూడా మీడియాలో అందరూ అనుకుంటున్నారు 14 సంవత్సరాలు పడుద్దా, 20 సంవత్సరాలు పడుద్దా అని చూస్తున్నారు. కాకపోతే ఇది కూడా కొత్తది వచ్చింది. ఎక్కడో ఢిల్లీలో 200 కోట్లకే మనం ఎంక్వైరీ అడిగినప్పుడు ఇవాళ ఇక్కడ 3600 కోట్లు. నీ అందరికీ చెప్తున్నా, మేధావులకి, టీవీలో కూర్చుని డిబేట్ చేసేవారికి, టీవీలో ఇచ్చే వాళ్ళందరికీ నా నిజాయితీని నిరూపించుకుంటానా, నాది ఏదీ లేదు. కాబట్టి మీ అందరికీ ఒకటే కోరుతున్నా, నేను సిబిఐ ఎంక్వైరీ ఇవాళ మీ అందరి జర్నలిస్టులు ఎదురుగా నేను సిబిఐ వారికి రాసిన లెటర్ చూపిస్తున్నా. సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నా. 24 గంటల సమయం. ఎమ్మెల్యే జగన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నా లెటర్ అన్నా యాక్సెప్ట్ చేయించు, నువ్వన్నా లెటర్ ఇవ్వు, లేకపోతే నీ పాలేరు నువ్వు కలిసి లెటర్ ఇవ్వండి. ఇగో ఇట్లా వెళ్ళింది, ఈ స్కామ్ ఉంది, సిబిఐతో ఎంక్వైరీ చేయమని ఇవ్వండి. దమ్ము ధైర్యం ఉన్నవాడు అక్కడైనా రండి. మీరు రాలేరు కూడా నాకు తెలుసు. ఎందుకంటే 3600 కోట్లు ఆ 4వ గదే, ఆ నలుగురే ఈ వ్యక్తులు ఎక్కడి నుంచి వెళ్ళి అందరికీ తెలుసు. కాబట్టి ఇది పత్రికాముఖంగా కూడా తెలియజేస్తున్నా. నేను కూడా మీ అందరికీ కోరేది అదే, ఏదో సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని న్యూస్ కింద చూపించడం కన్నా ఆధారాలు అడగండి. వీళ్ళందరూ సోషల్ మీడియాలో పులులే. నేను చెప్తున్నా, ఇదిగో ఈ 2 కంపెనీల ద్వారా దుబాయ్, అమెరికాలో అక్రమ పెట్టుబడులు, కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్లో దుబాయ్లో, అమెరికాలో అక్రమంగా పెట్టినట్టు తెలిసిందంట. చెప్పండి,
రండి, ఈ 2 కంపెనీలు ఎక్కడున్నాయి తేల్చండి, ఈ అక్రమంగా ఎట్ట తరలిందో తేల్చండి, దీనికి నాయకులు ఎవరో తేల్చండి. ఇది నీ పాలేరా జగన్ రెడ్డా, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అయ్యి ఉండొచ్చు కదా. దీన్ని నా డబ్బులతో, నా సొంత డబ్బులతో నేను మీ జర్నలిస్టుని, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ని తీసుకెళ్ళిన. ఏ రోజైనా నేను దాక్కుని ఎక్కడ సమాధానం, మొన్న కూడా నా మీద ఏదేదో ఆరోపణలు చేసినప్పుడు నేను జర్నలిస్టుల ముందుగా మీ అందరి ముందుకి వచ్చి నిజానిజాలు తెలిసే విధంగా నేను మాట్లాడాను. ఇవాళ కూడా నేనేమి సోషల్ మీడియాగా కాదు, నిజానిజాలు తెలిసేటట్టు అడుగుతున్నా. ఇటువంటి ఆరోపణలు మీరు చూస్తే ఇతనికి కొత్త కాదు. చిరంజీవి గారు పార్టీ పెట్టాడు, చిరంజీవి గారు పార్టీలోకి వెళ్ళాడు. ఈయన యొక్క వేదవ్యాసాలు తెలిసి ఆయన ఇతనికి పార్టీ నుంచి తప్పించాడు. చిరంజీవి గారు డబ్బులు తీసుకున్నారు, అల్లు అరవింద్ గారు డబ్బులు తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకున్నాడు అని ఆరోపించాడు. మరొకసారి ఆయన 2019 నుంచి జగన్ రెడ్డికి అమ్ముడైపోయాడు. అప్పుడేమో ఆరోపించాడు, ఈ జగన్ రెడ్డి చిలక మాటలన్నీ. లోకేష్ గారు మీరు ఎలక్షన్ ముందు, నేను కూడా చెప్పడానికి కూడా ఇష్టం లేని మాటలు, నా గౌరవ ముఖ్యమంత్రి నవగౌరవ వచ్చి లోకేష్ గారు, ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఇవాళ రాజధాని అమరావతి. ఈ అమరావతి రాజధాని రాష్ట్రం అంతా కోరుకుంటుంది. ఎలక్షన్ ముందు ఈ ప్రబుద్ధుడు చేసిన ప్రచారం ఏంటి? నేను ఆ రోజే చంద్రబాబుకి చెప్పా, అమరావతి అవసరంలా, అమరావతి ఎందుకు అని. ఈ ప్రబుద్ధుడు అన్ని మీడియాల హౌసుల్లోనూ రికార్డింగ్ ఉన్నాయి. ఇవంటే వీళ్ళకి ఏంటంటే రాష్ట్రాన్ని చెడగొట్టాలి, జగన్ రెడ్డిలాగా మాయ మాటలు చెప్పుకోవాలి, రాష్ట్రాన్ని చెడగొట్టాలి, రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు, రాష్ట్రంలో వాళ్ళు చేసిన స్కాములన్నీ ఎదుటోడి మీదకి రుద్దటం. వీళ్ళందరూ కూడా ఈ దొంగలన్నీ ఒకటే దీనికి సంబంధించిన దొంగలు. ఈ దొంగలు ఈ జగన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో ప్రెస్ మీట్కి రా. నువ్వు ఎమ్మెల్యేవే కదా, నేను ఎంపీని, నువ్వు తెలుసో లేదో, నువ్వు నాతో ప్రెస్ మీట్కి రా తప్పకుండా. అంతేగాని ఈ దొంగలందరినీ పక్కన చేర్చుకుని హైదరాబాదులో 5గురితో రహస్య సమావేశాలు పెట్టి దాన్ని మల్లగుల్లాలు పెట్టి కేసును డైవర్ట్ చేద్దామని అనుకోకు. నాదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది, ఏదున్నా మీరు తెలుసుకోండి, నాది పబ్లిక్ డొమైన్లో లేని వ్యక్తి కాదు. రెండోది కూడా ఎలక్షన్ ముందు ఈ ఆరోపణలన్నీ ఇప్పుడు చేయలేము. మీకు అందరికీ ఎలక్షన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి ఒక బుక్ ఇచ్చాడు. ఈ బుక్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ బుక్లో ఉన్న వాటిని చూసే ప్రజలు అసహ్యించుకుని 3 లక్షల మెజార్టీ నాకు ఇచ్చారు. మళ్ళీ దాన్ని పుంకాలుగా ఒకటి సోషల్ మీడియాలో వదులుతున్నాడు. ఈ సోషల్ మీడియాలో కూడా వీడు వాడే భాష మీరే చూశారు. ఎవరైతే ఆదర్శంగా తీసుకుంటారో, ఎక్కడ హిందువులు రామ అంటారు, ముస్లింలు అల్లా అంటారు, క్రైస్తవులు జయక్రీస్తు అంటారు, దొంగలు ఏమంటారు, గజ దొంగల పేరులో, చార్లెస్ సాబరాజులో, పోలందేవి పేరులో, ఇటువంటి పోలందేవి కూడా కొంచెం సామాజిక సేవ చేసింది, ఇంకా నయం. ఇట్లాంటి పేర్లు పద్దాకా రామ అంటే పుణ్యం వచ్చుద్ది అనుకుంటారు. దొంగలందరూ ఏం చేస్తూ ఉంటారు? దొంగలు తప్పకుండా చార్లెస్ శోభరాజు పేరు తెలుసుకుని మా పుణ్యం వచ్చింది అనుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ దొంగలందరూ ఒకటే. నేను ఏ రోజు కూడా అతని మీద మీరు చూశారు, నేను ఎంపీ అయినాక కానీ, నేను ఎంపీ కాకముందు కానీ ఏ రోజు కూడా నేను చండాలమైన భాష మాట్లాడలేదు, నేను విలేకరులను చండాలంగా మాట్లాడలేదు, నేను రాజకీయ నాయకులను చండాలంగా మాట్లాడలేదు. కాబట్టి ఒకటి చివరిగా కోరుతున్నా, జగన్ రెడ్డి దమ్ముంటే 24 గంటల సమయం, 24 గంటల్లో నువ్వు నిజాయితీపరుడు అయితే సిబిఐ ఎంక్వైరీకి యాక్సెప్ట్ చేయి. నేను లెటర్ ఇచ్చా, నువ్వు కూడా లెటర్ సిబిఐ ఎంక్వైరీ చేయమని తెప్పించి సిబిఐ ఎంక్వైరీ చేయించు. ప్రతిపక్ష నువ్వు అంతకుముందు ముఖ్యమంత్రివి కదా, నా లెటర్ కన్నా నీకు చాలా పవర్ఫుల్ ఉంటుంది. అక్కడ నువ్వు అన్ని వ్యవస్థలు నీకు తెలిసినాయి కదా, అన్ని కేసుల్లో ఇరుక్కున్నాడు కదా. కాకపోతే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, ఈ దొంగలు కేసుని డైవర్ట్ చేయబోతున్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ మేము ఉండదలుచుకోలేదు. నేను కరుడు కట్టిన తెలుగుదేశం, నేను ఏ పార్టీలు మారలేదు, ఎక్కడికి లేదు. నా జీవితాంతం తెలుగుదేశంలోనే ఉంటా. తెలుగుదేశం నాయకులకే కోసం కష్టపడతా, తెలుగుదేశం కార్యకర్తల కోసం కష్టపడతా. నన్ను గెలిపించి ఎంపీ చేసిన నా విజయవాడ ప్రజల కోసం, అభివృద్ధి కోసం, పరిశ్రమల కోసం, ఉద్యోగాల కోసం, ఆత్మవిశ్వాసం నింపే విధంగా, యువకుల్లో నింపే విధంగా, స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య వచ్చే విధంగా ఇటువంటి విషయాలని కృషి చేస్తాను. ఇటువంటి ఆరోపణలకి ఇవాళ నా చివరి సమాధానం ఏదన్నా ఉంటే ఏ కోర్టులో ఉన్నా తెలుసుకోమని మీ అందరి ఎదురుగా వాళ్ళకి జగన్ రెడ్డికి తెలియజేసుకుంటున్నాను. అదే లిక్కర్ 3600 కోట్లు లిక్కర్ స్కామ్ జరిగింది. ఈ 3600 కోట్ల లిక్కర్ స్కాము ఏ విధంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగింది, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగింది కాబట్టి లిక్కర్ స్కాము నిగ్గులు తేల్చాలి. ఈ విషయాలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా నష్టపోయారు. 200 కోట్లు జరిగిన లిక్కర్ స్కామ్ జరిగిన ఢిల్లీని ఇంత పట్టుకున్నారు కాబట్టి 3600 కోట్లు జరిగిన లిక్కర్ స్కామ్లో దోషులు ఎవరో తేల్చాలి అని సిబిఐ ఎంక్వైరీ కోరటం జరిగింది. ఇప్పుడు దోషి ఎవరో తెలుస్తుంది కదా. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసు చూసాం, 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది జగన్ రెడ్డి అన్నయ్యకి.
తమ్ముడికి మరి 14 సంవత్సరాలు పడుద్దో, 20 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఏమో మన కేసులు పడవచ్చు. కొత్తగా వచ్చిన ఇప్పుడు ఏపీపీఎస్సీ పేపర్లు, లిక్కర్ స్కాము, శాండ్ స్కాము, ఈ జగన్ రెడ్డి జమానాలో జరిగిన ఈ స్కాములన్నిటికీ అప్పుడు ఎంపీగా ఉన్న ఈ పాలేరుకి కూడా షేర్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు మాట్లాడకుండా ఇవాళ బురద రుద్దు చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంతే కదా. మరి ఇప్పుడు మీరు 3,600 కోట్లు నా దగ్గరికి వచ్చినాయని ఇక్కడెక్కడో ఒక అక్రమాల పుట్ట సాక్షి, అక్రమాలతో పుట్టి రూపాయి డబ్బులు లేకుండా పుట్టిన సాక్షి రాసింది. అందుకే కదా ఏ రోజు లిక్కర్ స్కామ్ గురించి పేపర్లో రాయడం చూసారా సాక్షి? ఏ రోజు రాయదు. ఎవరినో గొడ్డగా వేద్దాం, ఏదో చిన్న లింక్ దొరికిందంటే 3,600 కోట్లు అని. మరి మద్యం కేసులో కేసినేని చిన్ని దంపతులు, నేను కూడా కదా మా వైఫ్ని కూడా పెట్టారు. దంపతులు అంటే వాళ్ళకి అలవాటు కదా, దంపతులు చేస్తారు కదా ఏదైనా, కాబట్టి ఇక్కడ దంపతులను కూడా పెడతారు వాళ్ళు. కాబట్టి దంపతులు విచారించాలన్నారు. నేను దానికి అన్నారు కాబట్టి నేను కూడా అదే రాశాను. 3,600 కోట్లు ఎవరైతే చేసేప్పుడు నాకు తెలియదు కదా. సాక్షులు, జైళ్ళన్నీ, దర్యాప్తు సంస్థలన్నీ ఒకే పేరు చూపిస్తున్నాయి. నేను ఎలర్ట్ అయ్యా. మా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వివేక హత్య కేసు సమయంలో అంటే ఏం జరిగిందో అని ఆలోచించారు. అందుకని నేను ఇమీడియట్గా కోరుతున్నా, అర్జెంటుగా తెలిస్తే ఇప్పుడు నేను అనుకోండి దోషి నేనవుతా, ఎవడైతే తేల్చుతాడు కదా. నేను కోరుతున్నా, నేను అది అసలు అన్నిటికన్నా కోరేది జగన్ రెడ్డి. నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని కోరుకుంటున్నావు, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేవి, రెస్పాండ్ అవ్వు. 3,600 కోట్లు మద్యం దాంట్లో సిబిఐకి ఎంక్వైరీ అడుగు. 24 గంటల్లో నువ్వు అడగలేదనుకో దోషి నువ్వు అని ప్రజలకు అర్థమవుతుంది కదా. పో నా మీద అడుగుతావు అడుగు, ఎవరి మీద అడుగుతావు అడుగు. నేను అడుగుతున్నాను కదా, దోషులు ఎవరో అడగమంటున్నా. కాబట్టి నేను అవ్వచ్చు, పాలేరులు అవ్వచ్చు, జగన్ రెడ్డి మనుషులు అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, అంతే కదా. ఇది తేలిపోద్ది కదా. అదే తెలుసుకొని నేను అడుగుతున్నా. ఏదో మసిగొడ్డి ఏవి సాక్ష్యాలు లేకుండా చెప్పాక కంపెనీల పేర్లు రాశారు. ఈ 2 కంపెనీలు వెళ్ళి అని కూడా రాశారు. ఈ 2 కంపెనీలు కూడా ఎక్కడ ఉన్నాయని కూడా తేల్చమంటున్నాను కదా. ఇదో కేసునేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికా అంట. అసలు అమెరికాకి లిమిటెడ్ అనేది ఉండదు అనుకుంటా, ఎల్ఎల్సీ అని ఉంటుంది అనుకుంటా, నాకు తెలియదు. మరి విషయ పరిజ్ఞానం ఉన్న సాక్షి వాళ్ళకే తెలియాలి ఇది. రెండోది కేసునేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్ అంట. దీంట్లో కంపెనీలు ఎక్కడో చోట మార్క్ అయి ఉంటాయి కదా, రిజిస్టర్ అయి ఉంటాయి కదా. కంపెనీలు అనేది అమెరికాలో పెట్టడానికి అంటే రిజిస్టర్ లేకుండా ఉండదు కదా. ఇవన్నీ తేల్సని ఏదో మసిగుడ్డ ఎదుటోడి మీద ఒక చిన్న లింక్ దొరికింది, దానికి ఒక దుప్పటి కప్పుదాం, మసిగుడ్డ పెట్టి మా రేడికాయలు చేయటం. అందుకే కదా ఈ 2 కంపెనీలు తెలిస్తే చాలు. మీరు ఇన్వెస్టిగేట్ జనరల్ కింద మీరు అమెరికా ఎవరు వెళ్తారు, దుబాయ్ ఎవరు వెళ్తారు చెప్పండి. ఇది నేను నా డబ్బులతో పంపిస్తాను. ఈ 2 కంపెనీల్లో నిజంగా మరి పాలేరు ఉన్నాడో, జగన్ రెడ్డి ఉన్నాడో, ఇంకెవరు ఉన్నారో తేల్చేయండి. ఈ 2 తేలితే అయిపోయింది కదా. ఈ 2 మీద 3,600 కోట్లు వెళ్ళి అని చెప్తున్నారు కదా. అంతేకాకుండా లిక్కర్ స్కామ్ దోషులు కూడా ఎవరో తెలిసేయండి. 3,600 కోట్లు సిబిఐ అడుగుతున్నాను కదా, చేయండి. దమ్ము ధైర్యం ఉన్నోడైతే వస్తాడు, అడుగుతాడు ధైర్యంగా. అంతేగాని నా ఇంట్లో నక్కలాగా కూర్చుని సోషల్ మీడియాలో ఏదో పోస్టులు పెట్టుకుని ఏదో చేసే జగన్ రెడ్డి మనుషుల్లాగా క్యారెక్టర్ని కాదు నేను. ఏ రోజైనా మొన్న కూడా మీ ఆరోపణలు వచ్చినాయి, ధైర్యంగా వచ్చాను చెప్పాను. ఇవాళ కూడా నేను అడిగారు. నాకు 4 సార్లు పరిచయం ఉన్న కసిరెడ్డే నాకు పరిచయం అన్న. రోజు జగన్తో వీడియోలు ఉన్నాయి, జగన్తో ఆడియోలు ఉన్నాయి, జగన్తో ఉన్నాయి. ఇంట్లో కూర్చున్నామని విజయసాయిరెడ్డి గారు చెప్పాడు. డబ్బులు వచ్చినాయి, అరవిందో నుంచి వచ్చినాయి, ఎన్ని తెలిసినా కూడా, ఇన్ని కంపెనీలకు వెళ్ళినా కూడా ఇంకా ఏదో లింకులు కడదామంటే ఎట్టాగయ్యా? రా జగన్ ఫ్రీ. ఇవాళ చెప్తున్నా, సిబిఐ కమాన్, సిబిఐకి అడుగు ఎంక్వైరీ దమ్ముంటే. జగన్ను నీ పాలేరులు కానీ నీ మనుషులు కానీ అడగండి, జగన్ అడుగు. నువ్వు అడిగితే తొందరగా వస్తుంది సిబిఐ, ఎందుకంటే నువ్వు అంత ముఖ్యమంత్రి కదా. అందులో నీకు సిబిఐలో ఏం జరుగుతుందో, ఈడీలో ఏం జరుగుతుందో రోజు కేసులకు వెళ్ళే వ్యక్తులు కదా. అంతేకాని వీళ్ళు చాలా సామరూప్యాలు కూడా ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఒక ఆర్థిక నేరగాళ్ళు. ఈ ఆర్థిక నేరగాళ్ళు దేశంలో ఉగ్రవాదుల కన్నా డేంజర్ అని ఆ రోజు సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. వీళ్ళందరూ కూడా అదే టైపు. ఇక్కడ కూడా విజయవాడలో ఎన్నో అక్రమాలు జరిగినాయి. నా నోటేమో నేను చెప్పను, మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి. ఇప్పుడు కేసీఆర్ రాజశేఖర్ చెప్తూ 50 నుంచి 60 కోట్లు ప్రతి నెల జగన్ టీమ్ అని చెప్పారని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో ఉంది. సో దీంట్లో జగన్ పాత్ర ఉందా లేదంటారా? మరి అదే కదా, జగన్ రెడ్డికి 3,600 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినాయి. ఆ 4వ నెంబర్ గదికి ఆ 4 వ్యక్తులకి వెళ్ళినాయి అని ఇవాళ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు? బాబాయ్ చంపారు, చంద్రబాబు నాయుడు గారు చేశాడు అన్నాడు. లెక్కర్ చేశారు, ఈడెవడో చిన్న లింక్ దొరికింది, ఈ లింక్కి ఈడు చేశాడు అంటారు. అదేదో దొరుకుద్ది, ఇది ఈడు చేశాడు అంటాడు. ఇవాళ హైదరాబాదులో నా కుటుంబానికి 10 చోట్ల స్థలాలు ఉన్నాయి. 10 చోట్ల 10 మంది పక్క స్థలాలు ఉంటాయి. దాంతో నేను అనుకుంటాం తప్ప, నేను ఆపేయటం తప్ప, నేను కోట్లు నష్టపోయా.
నిజంగా నా ఎలక్షన్ ముందు కోట్లు నష్టపోవడం అనేది చాలా మామూలు విషయం కాదు. ఇవాళకి కూడా అక్కడ ఏ పని ఇప్పుడు నేను కడదాం అనుకున్నా పర్మిషన్ ఉండాలిగా, పర్మిషన్ కూడా లేని విషయంలో ఏమీ లేని దాన్ని బుర్ర చూపిస్తూ కాబట్టి 3,600 కోట్లు ఆ తాడేపల్లిలో 4వ నెంబర్ గదికి వెళ్ళినాయి. ఆ గదికి ఎంట్రీ 4గురే. దాన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి, మీకే అర్థం అవుద్ది. రెండోది, హైదరాబాదులో ఈ మధ్య జరిగిన ఒక సంఘటన, 5 వ్యక్తులు 2 రోజులు రోజు సాయంత్రం పూట కూర్చుని ఈ మద్యం కేసు మీద మల్ల గుల్లాలు పడ్డారా లేదో, దాంట్లో 4 వ్యక్తుల పేర్లు తెలిపాను. 5వ వ్యక్తి పేరు కూడా ఈ ప్రాంతం వాడే అని తెలిసింది. ఇంతవరకు అది కూడా రాస్తే సమాచారం మీకు వాళ్ళని కూడా వదలం. అందరూ కూడా ఇటువంటి ప్రచారం చేసి ఇదేదో అయిపోయిందని రాష్ట్ర ప్రజలు 3,600 కోట్లు ఒక వ్యక్తి మీదకి వెళ్ళిందని ఆరోపణ చేస్తున్నాడంటే ఎంత జగన్కి పాలేరు పని చేస్తున్నాడో మీరే అర్థం చేసుకోండి. 24 గంటలు జగన్ స్పందించబోతుంది. జగన్ స్వయంగా కలిసి కోరతారా సార్? జగన్ని నేను కలిసేది ఏంటండి, నేను పత్రికాముఖంగా మీ అందరి ఎదురుగా 3,600కి సిబిఐ ఎంక్వైరీ ఏమన్నా ఈ దొంగనే అర్థమైపోద్ది మీ అందరికీ. నేను నిస్వార్థంగా నేను అడుగుతున్నా సిబిఐ ఎంక్వైరీ. జగన్ స్పందించాలి, స్పందించకపోతే రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా ఎవరు దొంగ. ఇవాళ చూపిస్తున్నాయి కదా వేళ్ళన్నీ నీయేపే. కాబట్టి స్పందించితే ధైర్యం, ఏదో ఈ పులివెందుల పులి అంటాడు కదా, ఈ పులివెందుల పులి ఏదో మడమ తెప్పడో ఏదో అంటారు కదా డైలాగులు. వీళ్ళు ఇప్పుడు ఎన్నోసార్లు మాడ తప్పడం ఏదో సంథింగ్ ఆ డైలాగు వాళ్ళ రాష్ట్ర ప్రజలకు సంబంధించి చేశారు. ఇవాళ సొంత కుటుంబంలో ఇవాళ ఎన్ని సామర్థ్యాలు ఉంటాయంటే వీళ్ళందరికీ తల్లిని చెల్లిని, వీళ్ళిద్దరూ కూడా తల్లిని చెల్లిని ఆస్తిలో సహా అన్యాయం చేసే వ్యక్తులు. నేనైతే నా పర్సనల్గా నేను ఎప్పుడు బయటికి రాను. ఇవన్నీ అందరికీ వాళ్ళ విజయవాడ ప్రజలు అందరికీ తెలుసు, అట్లాగే రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. అన్నీ సామరూప్యతాలే. బురద చల్లటం, సోషల్ మీడియాలో పెట్టుకుంటాం, ఆ సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటాం. ప్రెస్ చూడండి, ఏ రోజు జగన్ రెడ్డి ప్రెస్ మీట్కి వచ్చేవాడు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు కూడా రికార్డెడ్ మెసేజ్లు వచ్చాయి మీకు. అది కూడా అట్లాగే ఇవాళ సాక్షి పేపర్ వచ్చుద్దా ప్రెస్ మీట్కి రాదు, ఎందుకంటే రికార్డెడ్ మెసేజ్ వెళ్ళుద్ది వాళ్ళకి ఎట్లా రాయాలి ఏం రాయాలని. పాపం వాళ్ళ జర్నలిస్టులు, నేను కూడా సాక్షి వాళ్ళని అయితే నేను ఏమంటలేదు, కానీ జర్నలిస్టులు ఏమన్నాను పాపం వాళ్ళ వృత్తి అది, వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళ యాజమాన్యం ఏది చెప్తే అది చేస్తుంది కాబట్టి అది వెళ్తారు. కాబట్టి అట్లాగే ఇక్కడున్న పాలేరు కూడా రాడు ప్రెస్ మీట్లకి, రాకుండా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళందరూ చాలా సామరూప్యతలు ఉంటాయి. మీరు వాళ్ళందరూ గత 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏ రోజన్నా లిక్కర్ స్కామ్ జరిగింది అని పాలేరు అన్నాడా? ఇసుక స్కామ్ జరిగిందని పాలేరు అన్నాడా? జగన్ రెడ్డితో జగన్ రెడ్డిని ఏ రోజన్నా తిట్టాడా? ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, నారా లోకేష్ గారిని తిట్టడం, మా నాయకులు దేవేనోమని తిట్టడం, బుద్ధాయంకన తిట్టడం, బోండా ఓమని తిట్టడం చూస్తే ఈయన ఏ పార్టీలోకి వెళ్తే పాటు మన పీవీపీ ఎలక్షన్లో నుంచున్నాడు. ఆయన ఒక స్కామ్స్టర్ అన్నాడు ఆయన్ని, అట్లాగే కోనేరు రాజేంద్ర ప్రసాద్ గారు నుంచున్నాడు, ఆయన ఒక స్కామ్స్టర్ అన్నాడు. అసలు స్కామ్లు, జీతాలు ఇవ్వడం, బస్సులు ఫైనాన్సులు కట్టరు, బ్యాంకులకు డబ్బులు కట్టరు. నా దగ్గరే బ్యాంకు లోన్ లేదు, చూసుకోండి పబ్లిక్ డొమైన్లో ఐఆమ్ దేర్, నా దగ్గర ఏ బ్యాంక్ లోను లేదు. ఇటువంటి ఎన్నో విషయాలు వాళ్ళ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, అవి రాబోతున్నాయి. అవన్నీ మీరు ఇన్వెస్టిగేట్ చేసుకుంటే తెలుస్తుంది. 2024 ఎన్నికల ముందు ఆయన రిలీజ్ చేసిన బుక్ లో ఈ అంశాలన్నీ పెట్టారని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, 1 by 1 అందరూ అరెస్ట్ చేస్తుంది. కేసీఆర్ నానికి లిక్కర్ స్కామ్ గురించి ముందే తెలుసా? తెలిస్తే మీరు సిట్ అధికారులు ఏమైనా కోరుతారు? ఆయన కూడా అరెస్ట్ చేసి విచారణ జరిపించాలి. సిట్ ఏంటి, సిబిఐని కూడా కోరుతున్నాను, సిట్ను కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఆ విషయాలన్నీ ఆయన ముందే తెలుసు కదా. ఎట్లాగంటే లిక్కర్ స్కామ్లో ఆ రోజు లిక్కర్ గురించి ఏ రోజన్నా మాట్లాడేటా తెలుగుదేశం పార్టీ ఎంపీ కింద ఉన్నాడా, వైసీపీ పార్టీ ఎంపీ కింద ఉన్నాడా? తెలుగుదేశం పార్టీ ఎంపీ కింద ఉన్నాడు. కాబట్టి నేను నానిని అంటున్నారా, నానియో ఎవరో నాకు తెలియదు, విజయవాడ ఎంపీ జగన్ రెడ్డి అనుచరుడు. జగన్ రెడ్డి ఆడిన గత 6 సంవత్సరాల నుంచి జగన్ రెడ్డి, అందుకే జగన్ రెడ్డిని అంటున్నా. జగన్ రెడ్డి నీ అనుచరుడు, నీ పాలేర్లు, నీ మనుషులు ఈ లిక్కర్ స్కామ్ గురించి బయట పెట్టండి. నేను సిబిఐ ఎంక్వైరీ కోరాను, నేను 24 గంటలు సమయం ఇస్తున్నాను. మీరు కూడా దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయించుకోండి. మీరు దోషులు కాబట్టి మీరు వేయించుకోలేదు. జగన్ రెడ్డి నాకు వీళ్ళందరూ ఇవాళ జగన్ రెడ్డిని ఎందుకు కోరుతున్నానంటే ప్రతిపక్ష నేత కింద కోరుతున్న వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, మద్యం వేళ్ళన్నీ నీ ఏపు చూపిస్తున్నాయి. కాబట్టి దోషులు కావాలంటే 24 గంటల్లో సిబిఐ ఎంక్వైరీని తెప్పించు, అదే కోరుతున్నాను. లేదా సిట్టు ముందుకు వచ్చి వాళ్ళు పెట్టిన అన్నిటికీ ఒప్పుకో. 100 కోట్ల పరువు నష్టం అవన్నీ నేను వాళ్ళ జగన్ రెడ్డి గారి గురించే మాట్లాడాలనుకుంటున్నాను. ఇవాళ ఏదన్నా ఉంటే అవన్నీ కూడా మా కోర్టులు, మా లాయర్లు
అన్నీ చూసుకుంటే జగన్ రెడ్డి చేసిన వికృత చేష్టల గురించే మాట్లాడదాం అనుకున్నా. ఈ వికృత చేష్టల్లో ఈ పాలేరు ఒక భాగం కాబట్టి ఈ 6 సంవత్సరాల నుంచి ఈ పాలేరు ఆ జగన్ రెడ్డి ఆడిన నాటకాలే చెప్పదలుచుకున్నాం. అదే కదా, రోజు ఫస్ట్ రోజేమో 10 కంపెనీలు అన్నాడు జగన్ రెడ్డి పేపరు, రెండో రోజేమో 56 కంపెనీలు అన్నదా జగన్ రెడ్డి పేపరు సాక్షి. 10 కంపెనీల 56 నేను అడిగే కదా. ఇప్పుడు ఈ ఉన్న 10 కంపెనీల్లో కూడా పైన ఏదో 2 కంపెనీలకి డబ్బులు వెళ్ళి విదేశాలకు అన్నాడు కదా. 2 కంపెనీలు ఏంటో తెలుసుకొని అడుగుతున్నాయి. పేపర్ రాసింది నేను అడిగేది, నేనేం అడగట్లా. ఈ కంపెనీలు ఎవరు ఓనర్లు, ఎక్కడున్నాయి, అసలు నిజంగా ఉన్నాయా లేవా, లేకపోతే ఇది జగన్ రెడ్డి కంపెనీలా, లేకపోతే పాలేరు కంపెనీలా, లేకపోతే ఆడ అంచర్ల కంపెనీలా, జగన్ రెడ్డి అంచర్ల కంపెనీలు తెలుసుకునే కదా నేను కూడా అడిగేది. నేను కూడా కోరేది అదే. ఈ 2 కంపెనీలు చెప్పారు కదా, విదేశీయులకి దారి వెళ్ళిపోయినాయి ఈ 2 కంపెనీల ద్వారా అని పేపర్లో కూడా రాశారు కదా. కాబట్టి ఈ పేపర్ అనేది ఎవడో చూసే పరిస్థితులు లేడు. కాబట్టి ఇటువంటి ఏదో న్యూస్లు రాసుకుంటమే వాళ్ళకి ఒక కరపత్రం, పేపర్ కూడా కాదు, ఇది వైసీపీ కరపత్రం. పాలేరు విజయవాడకు సంబంధించిన పాలేరు గత 6 సంవత్సరాల నుంచి విజయవాడలో తెలుగుదేశం నాయకుడి కింద ఉన్నట్టు చలామణి అవుతా గూఢాచారి వ్యవస్థను ఏర్పాటు చేసి తెలుగుదేశం అరెస్టు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సమయంలో వారికి బెయిల్ వచ్చే సమయంలో కూడా బెయిల్ వచ్చేటట్టు ఉందని జగన్ రెడ్డికి మెసేజ్ పంపించి ఆ రోజు ఉన్న పోలీసు కమిషనర్ని కూడా చంద్రబాబు నాయుడు గారి కోర్టుకి పంపించిన వ్యక్తి ఎవరో మీడియా అందరికీ తెలుసు. ఆ రోజు జరిగిన మద్యం కుంభకోణం, ఆ రోజు జరిగిన ఇసుక కుంభకోణంలో పాత్రదారులతో పాటు అనుభవించి డబ్బులు తీసుకుని ఆ వ్యక్తులందరూ గొప్ప వ్యక్తులుగా పొగిడాడు. చాలా మహానటులు అంతేకాకుండా అమరావతి రాజధాని అవసరం లేదు, నేను ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను అని అనుకున్న వ్యక్తి. అన్నిటికన్నా ముఖ్యంగా గత 6 సంవత్సరాల నుంచి ఏ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా జగన్ రెడ్డిని నాయకుడు కింద అతను ఇచ్చే కూలి డబ్బులకి ఆశపడి కక్కుర్తిపడి చేసిన వ్యక్తే పాలేరు, జగన్ పాలేరు. మీ అందరికీ అర్థమవుతుంది కదా ఎవరు అమరావతిని వద్దన్నారు. ఎన్నికల సమయంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన అసలు అమరావతి అవసరం లేదని. ఇవాళ అమరావతి ఎవరు పరిశ్రమలు వస్తే అడ్డుకుంటున్నారు ఆ రోజు నుంచి కూడా. ఎవరు నేనే చెప్పాను 2014, 19లోనే చంద్రబాబు గారు కూడా కాదు, చంద్రబాబుకి చెప్పా. లోకేష్ అసమర్థుడు, ఇటువంటి డైలాగు ఆడిన పనికి మాలిన వ్యక్తిని ప్రజలు గుణపాఠం చెప్పి అతి భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన వ్యక్తి ఆ వ్యక్తి.